ఎందుకు చేసుకున్నారండి? బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఎక్కడ? నువ్వు ఒకటి సమర్పించి ఇంకోటి తెచ్చి పెట్టుకున్నావా బాడీ మీదకి? వాడి మాటలలో అన్ని బూటకము, ఎక్కడ నిజాయితీ లేదు. వాడు ఆశ్రమాలు పెట్టడం కాదు కదా, ఆశ్రమాలు పెట్టి ఇంకెంతమంది అమ్మాయిలు మోసం చేస్తావు? నేను నమ్మి వచ్చి ఏదో నువ్వు ఒక గురువు అనో లేదా ఒక ఏదో నీ దగ్గరికి వస్తే ఇంకేం చేస్తావు? వర్షిని నీ దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నా శిష్యురాలు, నా కూతురు అని చెప్పావు, నేను అమ్మ అని చెప్పుకున్నావు. ఈ తర్వాత వస్తే భార్య అని చెప్తున్నావు, ప్రేమ అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు. ఇంకా ఇలా ఆశ్రమాలు పెట్టి ఏం చేస్తావు? ఇంకెంతమందిని నాశనం చేస్తావు? ఎంతమంది అమ్మాయిల జీవితాలు లాగం చేస్తావు? ఎంతమంది కుటుంబాలకు నువ్వు కడుపు కొత్త మిగులుస్తావు? ఇది ఏ ఆశ్రమం పెట్టే అవకాశం లేదు, ఎవరం పెట్టనీయకూడదు. అలాంటి ఆశ్రమాలు కదండి, అవకాశమే ఇవ్వకూడదు. సమాజంలో సరిగ్గా తిరిగే అవకాశం ఉండదు. వాడు జైల్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. అలాంటి వాడికి జైలే సరైన ప్లేస్. ఓకే, లక్షలు తీసుకొని పూజలు కూడా చేస్తుందట. 10 లక్షలు 5 లక్షలు ఇలా లక్షలు తీసుకొని పూజలు చేస్తుందని కొంతమంది ట్రాన్సాక్షన్స్ పంపిస్తున్నారు, కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ పూజలను విశ్వసించవచ్చా? ఆ లక్షల డబ్బులు ఎలా చేరుతున్నాయి? అంటే ఇవన్నీ తిరగాలన్నా ప్రతిదానికి డబ్బే కావాలి కాబట్టి ఎలా చేరుతుంది అనుకోవాలి? మేబీ సార్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది వాడు ఎవరెవరిని ఇంకే రకంగా మభ్య పెడుతున్నాడో, ఎవరెవరి దగ్గర ఎలాంటిది అంటే ఇలాంటి ఎకనామికల్ గా సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇంకే మాయ మాటలతో ఎవరిని మోసం చేసి తీసుకుంటున్నాడో మేబీ అయ్యి ఉండొచ్చు సార్. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న వాళ్ళు ఏదో శివశక్తుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు, జోగినిలాగా బ్రతుకుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర పూజలు చేసి వాళ్ళ పొట్టకూటి కోసం ఏదో చిన్న ఇష్యూ చేస్తేనే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఈ చట్టం కానీ సమాజం కానీ. మరి వీడు ఇలాంటి కార్యక్రమాలు ఓపెన్ గా రోడ్ల మీద తిరుగుతూ నిత్యం ఎక్కడ ఉంటాడో, ఎడ మునుగుతాడో, ఎడ తేలుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని వ్యక్తి మీద అసలు ఎందుకు ఈ సమాజం అంత సాఫ్ట్ గా ఆలోచిస్తుంది? ఈ చట్టాలు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మాకు కూడా ప్రశ్నార్థకంగా అయిపోయిందండి. మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు చిన్న ఇష్యూ చేస్తే పెద్దగా చేస్తారు, సొసైటీ కానీ చట్టాలు కానివ్వండి. శివశక్తి జోగిని కమ్యూనిటీలు బ్రతుకుదెరువు కోసం ఏమో చేస్తే కూడా వాళ్ళని మాయాలని, మంత్రాలని, మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేస్తున్నారని ఎన్నో చెప్తారు. మరి ఇలాంటి వాళ్ళ మీద వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? ఓకే, అయితే మొదటగా మీరు గమనించే ఉంటారు, తాను వచ్చి రాగానే ముత్యాలమ్మ ఆలయంలో కొంత విగ్రహం ధ్వంసం తర్వాత వచ్చి ఒంటికాలిపైన తను ఒంటికాలిపైన నిల్చొని కొంతసేపు యాగం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయి తర్వాత నుంచి సనాతన ధర్మం అంటూ మాట్లాడుతోంది. అమ్మాయిల రక్షణ కోసం నేను వచ్చాను, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చానని చెప్పింది. ఒకసారిగా ఈ పెళ్ళిళ్ళతో అంతా కూడా పూర్తిగా కనుమరుగైపోయింది. తను ఏ లక్ష్యం కోసం వచ్చిందనుకోవాలి మనం ఇప్పుడు? వాడికి ఏ లక్ష్యం లేదండి, వాడికి ఏ లక్ష్యం లేదు అసలు. వాడికి ఏ ఒక్క అంశం మీద వాడి మనసు స్థిరంగా లేదు. వాడు ఏదో పాపులారిటీ వచ్చేసిందని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. కానీ మనకు మీడియా ఫ్రెండ్స్ కొంతమంది వాడిని ఇంటర్వ్యూస్ చేయడము, ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడడం, ఏదో పెద్ద పాపులారిటీ వస్తుందని పెద్ద ఈ మాటలతో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. కానీ వాడు ఏమి చేయడం, వాడికి ఏ లక్ష్యము లేదు. వాడి వల్ల ఏమీ జరగదు, హాని తప్పితే మేలు లేదు. ముత్యాలమ్మ టెంపుల్ కూలగొట్టడం అది తప్పు. అక్కడికి వచ్చి వాడు మాట్లాడినప్పుడే మేము అందరం కూడా సమర్థించాము. కానీ ఆ తర్వాత దాని మీద పూర్తి స్థాయి యాక్షన్ అనేది ఎక్కడ లేదు. వాడు ఏ మాటకు కూడా ఏదైనా యాక్షన్, ఒక కార్యరూపం తాల్చారా ఇప్పటి వరకు? ఏది జరగలేదండి. వాడి మాటలే, వాడి బూటకపు మాటలు, అవి ఎవరు నమ్మొద్దు. వాడు ఏ సనాతన ధర్మం కాపాడాడు, ఏ అమ్మాయిలను కాపాడాడండి వీడు. ఓకే, సో తను పదే చెప్తూ ఉంటాడు సనాతన ధర్మం కోసం కాపాడడానికి వచ్చా, అవసరమైతే ఆత్మార్పణం చేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, పెట్రోల్ క్యాన్ కూడా ఒంటిపైన పోసుకున్న పరిస్థితి, పెట్రోల్ పోసుకున్నాడు. అది బెదిరింపు, ఉట్టి బతకలేక బెదిరింపు అండి. వాడికి జరిగే అవమానానికి ఎప్పుడో కాలబెట్టుకొని చచ్చిపోవాలి వాడు, నిజంగా అలా ఉండేవాడు అయితే. వాడి అన్ని బెదిరింపులు, అది కూడా చట్టపరంగా నేరమే కదండి. ఒక వ్యక్తి అలా పెట్రోల్ పట్టుకొని కాలబెట్టుకుంటారు. అసలు బండిలో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని ఎట్లా తిరుగుతారండి? అది లీగల్ గా అది కరెక్ట్ కాదు కదా. అది మీద పోసుకుంటున్నాను పోలీసుల ముందే బెదిరిస్తాడు, అయినా వదిలేస్తున్నారు. అన్ని ఇన్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాని మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటలేరు. వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఇది మా తరపున డిమాండ్. ఇది చట్టం అనేది వాడిని వెంటనే వాడి ఆధీనంలోకి తీసుకొని వాడిని విచారించాలి. అసలు వీని వెనకాల ఉన్న స్టోరీ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇంకా ఏం అభ్యర్థన వచ్చాడు, ఏం మోసం చేయడానికి వచ్చాడో కూడా విచారిస్తే తెలుస్తుంది. మొన్న ఇదే క్వశ్చన్ మేము రేజ్ చేసినప్పుడు అఘోరి ఒక క్వశ్చన్ చేసింది. అందరిని ఎవరైతే తనని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో, నేను ఒకటి అడుగుతున్నానో క్వశ్చన్ చెప్పింది. మిమ్మల్ని అడగొచ్చా? అది అడగండి. రైట్, నేను ఏం ఆశించి వచ్చాను? నేను డబ్బులు ఆశించి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి డబ్బులతోని విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకోవడం లేదు, లగ్జరియస్గా జీవించడం లేదు. నేను డబ్బులు ఆశించి ఉంటే నా ఒంటిపైన కనీసం ఒక వస్త్రం కూడా లేదు. నేను డబ్బులు ఆశించి ఉంటే ఏం కూడా రెస్టారెంట్కి వెళ్ళి తినను. నేను డబ్బులు ఆశించి ఉంటే నా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. నేను ఏం ఆశించి వచ్చాను? నేను ఒక రాజకీయ నాయకురాలని, అంతకంటే కాదు. నేను ఒక ఓట్లాడడం కోసం ఈ రకంగా చెప్తున్నానంటే మరి నేను ఆశించింది ఏంటి? నాపై ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయో క్వశ్చన్ రైజ్ చేసింది. మీరేమైనా చెప్పగలుగుతారు దానికి సమాధానం? ఏమీ ఆశలు నడివి వర్షం ఎందుకు ఆశించావు?
ఏమి ఆశ లేనివాడివి రాధని ఎందుకు మోసం చేసావు? ఏమి ఆశ లేకుండా నీ కారు ఎలా నడుస్తుంది? ఏ డీజిల్ పోయకుండా ఏ పెట్రోల్ పోయకుండా నీ కారు ఎలా నడుస్తుంది? నువ్వు ఏమి తినని వ్యక్తివి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎట్లా మెక్కుతున్నావు? వాడి మాటలన్నీ అబద్ధం అండి. వాడి వెనకాల ఏదో ఉంది. వాడు ఏమి జమ చేస్తున్నాడా, ఎవరిని మోసం చేస్తున్నాడా, వాడి మాటలు చూస్తే తెలవట్లేదండి. అమ్మాయిలను నువ్వు అంటే ఏం ఆశించింది? వర్షంతో ఏం ఆశించావు నువ్వు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, వర్షంతో ఏ బంధం పెట్టుకుందామని పెళ్లి చేసుకున్నావు? అని మును గుళ్ళల్లో చేస్తాడంట. ఏందండి ఆ మాటలు? అది సనాతన ధర్మంలో భాగమా? హనీమూన్ నీ గుళ్ళలోకి తిరుగుతాను, హనీమూన్ అనే పదానికి అర్థం ఏంటి? గుళ్ళలో తిరగడానికి దానికి లింక్ ఏంటి? అసలు ఎవడైనా మనిషి మాట్లాడే తెలిసినోడు మాట్లాడే పదాలేనా అవి? వాడు అసలు తెలిసి మాట్లాడుతున్నాడా? వాడు అసలు పిచ్చోడు అన్న వాడిని తుగ్లక కంటే హీనంగా పోల్చాలి వాటిని. సో నేను ఎక్కడ ఏం సంపాదించింది లేదే, నన్ను ఎందుకు ఇంత కించపరుస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను? అక్కడ వర్షిని తనంతటా తానే వచ్చిందని ఆయన అంటున్నాడు. వర్షిని కూడా చెప్తోంది, నన్ను అఘోరి ఇబ్బంది పెట్టిన, నా మీద ఏం పూజలు చేయలేదు, నాకు ఇష్టమైన నేను అఘోరి దగ్గరికి వచ్చానని చెప్తోంది. ఇక్కడ కరీంనగర్ సంబంధించి ఎవరైతే రాధిక అని ఒక అమ్మాయి కూడా, ఆ మహిళ కూడా నేనే డబ్బులు వేశానని నిన్న మాతో మాట్లాడిన సందర్భంలో అఘోరి చెప్పింది. కానీ ఇక్కడ మహిళనే 3 లక్షల రూపాయలు సుమారుగా అఘోరి ట్రాన్స్ఫర్ చేసినట్టు కొన్ని ఆధారాలు చూపించింది. ఎవరిపైనా తనంతట తానే భక్తులుగా వస్తున్నారు, నాకు సేవ చేస్తానంటున్నారు, కానీ నేను ఎవరి దగ్గరికి పోవడం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అంటూ అఘోరి మాట్లాడుతోంది. అంటే ఎవరైనా వచ్చి భక్తితోని మీ దగ్గరికి వస్తే భక్తి కాకుండా ఇంకా వేరే మార్గంలో వాళ్ళని లొంగ తీసుకుంటారా? అంటే వస్తారండి. దేవుడని మీరేదో అఘోరి అంటున్నారు కాబట్టి, మీరేదో హిందూ సనాతన ధర్మం అంటున్నారు, అమ్మాయిలను రక్షిస్తామంటున్నారు కాబట్టి ఆ నమ్మకంతో మీకు దగ్గర వస్తే మీరు వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు అదే వర్షిని ఫస్ట్ ఏం చెప్పారండి మనకి మీడియాలలో? నా కూతురు, నేను అమ్మని, మాకు మధ్యన అలాంటిది ఏం లేదు, అదంతా అబద్ధాలు, వాళ్ళు సృష్టిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరో సృష్టిస్తున్నారు అని చెప్పి వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చేసి నేను అమ్మాయిని లవ్ చేశాను, అమ్మాయి నన్ను లవ్ చేసింది, మేము పెళ్లి చేసుకుంటున్నామని ఇంత నిన్న ఓపెన్ గా ఎక్కడో మహంకాళి అమ్మవారి ముందు ఏదో పెళ్లి చేసుకున్నారు. అంటే నమ్మి వస్తే అమ్మవారిలు అమ్మవారి గుళ్ళో ముందు పెళ్లి చేసుకోమని వచ్చినట్ట. ఓకే, సో వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు, నేను కాదనలేను కదా అంటోంది. వస్తే చేసుకుంటారండి. మన సమాజం అది ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? ఇష్టపడి ఎవరి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఇప్పుడు భక్తితో మీ దగ్గరికి వస్తే పెళ్లి చేసుకుంటారా? ప్రేమ పేరుతో లొంగ తీసుకుంటారా? కుటుంబాలను దూరం చేస్తారా? ఇది ఎక్కడిదండి? సో మీకు కొన్ని ఆడియోస్ కూడా వినిపిస్తాను నేను, కానీ మరి కాసేపట్లో. అంటే ఆ రాధికతో మాట్లాడిన మాటల తాలూకు ఏమంటుందంటే తను ఒక మంత్రం చెప్పిస్తోందట. ఆ మంత్రం చెప్పంగానే అందరూ డిప్రెషన్ నుంచి బయటపడతారట. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఆడియో రెడీగా ఉంటే ఒకసారి ప్లే చేయండి. రైట్, ఒక 10 సెకండ్స్లో ఆడియో ప్లే అవుతుంది లైలా గారు. అంటే రాధికతో మాట్లాడిన కొన్ని ఆడియోస్ వైరల్గా మారాయి. నేను అడిగాను అది ఏంటి మరి ఇంతలా ఇలా మాట్లాడడం ఏంటి అంటే అదొక మంత్రం అంట, డిప్రెషన్లో నుంచి బయటపడిపోతారు, నిజంగా నేను అలా చెప్తే చాలా మంది కూడా బయటపడతారు అంటారు. ఒకసారి అది వినండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను సార్. లైలా గారు విన్నారా ఆడియోలో? లవ్ యూలు, మిస్ యూలు, కిస్ యూలు ఇవన్నీ ఉంది. ఏంటి అని అడిగితే నేను ఇలా తను బెదిరించింది కాబట్టి చెప్పాను, ఇలా చెప్పగానే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది అని అంటోంది. ఆ వాయిస్ లో బెదిరించినట్టుగా ఉందా? తను నిజంగా చెప్పినట్టుగా వన్ సైడ్ గా కేవలం అఘోరి పంపించిన వాయిస్ మెసేజ్ లో ఇవి అంటే ఆపోజిట్ అక్కడ. ఇప్పుడు ఈ అఘోరి పక్కన ఎవరు రాధా అంటే ఆమె బెదిరిస్తే మాట్లాడినట్టుగా లేవండి. రాధను మభ్య పెట్టడానికి ఒకసారి మీకు దాని గురించి అడుగుతాను నేను. అంటే రాధిక ఆల్రెడీ తనని బ్లాక్మెయిల్ చేసినట్టు, ఎవరిని అఘోరిని బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతాను లేకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు నేను ఈ రకంగా మాట్లాడాను అని అఘోరి మాకు చెప్పింది ఈ ఒక ఇంటర్వ్యూలో. అఘోరి మాటలను నమ్మడానికి ఎక్కడుందండి? అఘోరి